ముచ్చంగి ప్రసాదరావు, ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యోగిని, విశాఖ జిల్లా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడిని. అయితే మా యొక్క సంఘం స్థాపించి 1964లో సంఘం స్థాపించడం అయింది. ఉద్యోగస్తుల సంక్షేమం కొరకై స్థాపించడం జరిగింది. విశాఖపట్నంలో సుమారుగా 5,000 మంది పైబడి వివిధ శాఖలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి ప్రమోషన్ల విషయంలో అయితేనేమి, డెత్ పోస్టుల విషయంలో అయితేనేమి, మరి అనేకమైనటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి పిలుపులు అయ్యేటువంటి విషయం అయితేనేమి మా సంఘం నిరంతరంగా కృషి చేస్తూ ఉంటాం. అలాగే పాలసపరమైనటువంటి గవర్నమెంట్ హక్కులు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగపరంగా సంక్రమించినటువంటి హక్కులు, ఆ హక్కుల్ని గవర్నమెంట్తో మాట్లాడి పరిష్కారం కోసమే మా సంఘం పనిచేస్తూ ఉంటాము. అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో కూడా మా మారుమూల గ్రామాల్లో మరి తెలియనటువంటి అనేక మంది ఇలిటరేట్స్కి, ఆదివాసులకు సంబంధించి మా సంఘం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. ఎటువంటి విపత్తులు జరిగినా అధికారుల సహకారంతో మరి ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి ప్రధానమైనటువంటి బాధ్యత మా సంఘం చేస్తూ ఉంటుంది. అలాగే నిన్నటి దినం జరిగినటువంటి కార్యక్రమంలో మరి విశ్రాంతి ఆచార్యులు ఐఏఎస్ ఆఫీసర్ గారు బాబురావు నాయుడు గారు ఆదివాసులకు సంబంధించినటువంటి ఒక బుక్ నిన్న రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది. ఆ యొక్క బుక్లో అనేకమైనటువంటి మా యొక్క ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి రాజ్యాంగ హక్కులు 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ సంబంధించినటువంటి హక్కులు సంబంధించి ఆ పుస్తకంలో పేర్కొనడం అనేటువంటి జరిగింది. ఆ కారణంగా మరింతగా ఉద్యోగస్తులకి చైతన్యం పొందడం అనేటువంటిది జరిగింది. అలాగే నిన్న జరిగినటువంటి ఈ ఉద్యోగస్తులతో పాటు అనుసంధానంగా పనిచేసేటువంటి గిరిజన ఐక్యవేదిక కార్యక్రమం కూడా జరిగి నిన్న ప్రజా సంఘాల పట్ల, ప్రజా సమస్యల పట్ల పనిచేయడానికి అదొక రిటైర్మెంట్ ఉద్యోగస్తులు ఇందులో భాగస్వామైనటువంటి వ్యక్తులు పనిచేయడానికి అని చెప్పేసి అనేసి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఐక్యవేదిక గత కాలం నుంచి పనిచేస్తుంది.